నెరవేరిద్ది ఇది. ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరూ ధన్యులు. ఇంకా నేను బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పొందనోళ్ళు, ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా మీకు దక్కవు. పరలోక రాజ్యము దక్కదు. గొర్రెపిల్ల పెళ్లి విందులో మీరు ఉండరు. నిత్యం వండి అగ్నిగుండానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టిన యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కోలా. ఇంకా కంటిన్యూ అవుతున్నావు. అందుకే చెప్తున్నాను, కనీసం ఈ రోజన్నా నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి ఇప్పుడన్నా నీ పాపాలు కడుక్కొని బాప్తిస్మం పొంది పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై రక్షింపలేని వాటిని విసర్జించి రక్షకుడైన యేసు వైపు మళ్ళుకుంటావా? ధన్యుడివి, ధన్యురాలివి. ఆ మహిమ శరీరం నీకు కూడా లభిస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో నువ్వు కూడా మాతో పాటు ఎత్తబడతావు. ఏడిసావులే, ఇవన్నీ మేము చాలా కథలు విన్నావులే అని వదిలేసావా? డోంట్ వరీ. ఆనాడు రొమ్ము కొట్టుకుంటూ ఎట్లా క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ. ఈ ప్రవచనం అప్పుడు నెరవేరుతుంది. దావీదు గద్దెనెక్కుతాడు, ఆయనే పరిపాలిస్తాడు 1000 ఏళ్ళు. అయిపోలా, 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాడిని బయటికి రమ్మంటాడు. మళ్ళీ దాయ్యా బుజ్జోడా బయటికి రమ్మా, ఒరే బుజ్జి బయట రారా బుజ్జి అని బయట పిలుస్తాడండి. వాడు బయటకు వచ్చిన తర్వాత ఇక వాడు అప్పటిదాకా 1000 ఏళ్ళు విడవబడ్డ వాళ్ళని పాలించాడుగా, 1000 ఏళ్ళు ఆయన ప్రేమను రుచి చూశారుగా, ఆయన పరిపాలన నీతిమత్వాన్ని రుచి చూశారుగా. చూసినప్పుడు వాళ్ళు ఏమనాలి? మాకు మంచి రాజు దొరికాడు, గొప్ప నాయకుడు దొరికాడని పరవశించిపోవాలి. వీడు వస్తానే ఎవరు ఈ బుజ్జోడు వస్తానే అయ్యయ్యయ్యయ్యయ్యో ఎట్లా తట్టుకుంటున్నారు ఈ దారుణం. ఒక బారు షాపు లేదు, ఒక వ్యభిచారం లేదు, ఒక గుట్కా లేదు, ఒక డ్రగ్గు లేదు, ఒక అది లేదు, ఒక ఇది లేదు. అసలు ఇవన్నీ అసలు ఎట్లా? ఇవన్నీ లేకుండా ఏం గవర్నమెంటు, ఏం పరిపాలన, ఇది ఎక్కడిది? అసలు స్వేచ్ఛ ఉందా మీకు? స్వాతంత్ర్యం ఉందా మీకు? ఆయన పరిపాలనలో అన్నీ మానుకొని ఆ దిక్కుమాలిన నియమాలతో నిష్ఠలతో ఎట్లా చేస్తున్నారు? నిజంగా నాకు అధికారం వస్తేనా అతన్ని గద్దె దించి నేను గద్దెనెక్కి మీ అందరినీ దాస్య విముక్తులను చేస్తాను. గంజాయి తాగొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, బార్ షాపులు విచ్చలవిడిగా ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేసుకోవచ్చు. నేను ఫుల్ పర్మిషన్ ఇస్తాను. ఎదిరిద్దాం యేసు గవర్నమెంట్ని ఎదిరిద్దాం యేసు పాలనను నిరసిద్దాం, నిలబెడదాం సైతాను పాలన నిలబెడదాం అని భూజనులందరినీ సమకూరుస్తాట వాడది గ్రంథం చెప్తున్న సత్యం. అది గోగుమాగోగుల యుద్ధం. దేవునికి స్తోత్రం. ఏందది? గోగుమాగోగు యుద్ధం అంటే అది. మొత్తం కలిసి అంతా గుంపు ఏకమై పరిశుద్ధ పట్టణమును అందలి పరిశుద్ధ శిబిరమును ముట్టడి వేయడానికి పోతారు. ఇక అప్పుడు యేసయ్య యుద్ధం చేయడు, డైరెక్ట్గా ఆకాశము నుండి అగ్ని దిగి
మొత్తాన్ని దహిస్తుంది, బూడిద కుప్పలైపోతారు. అప్పుడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయే ఘట్టం జరుగుతుంది. ధవళ సింహాసనపు తీర్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు సృష్టి ఆరంభం మొదలుకొని ఆ రోజు ఉగ్రతలో నశించిన వాళ్ళంత వరకు మొత్తాన్ని కూర్చోబెట్టి రండ్రా, మిమ్మల్ని నేను నరకానికి ఎందుకు పంపిస్తున్నానంటే దానికి పూర్తిగా బాధ్యులు మీరే, నేను కాదు. ఇదిగో నేను మీకు ఇచ్చిన అవకాశాలు ఇన్ని, కానీ మీరు స్పష్టంగా ఎరిగుండి కూడా నా ముఖం ఎదుట త్రోసివేసి నన్ను తృణీకరించి నేను ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనందున, జరిగిన దానికి పూర్తిగా మీరే బాధ్యులైనందున, మీరు నన్ను నా పరిపాలన అసహించుకున్నందున నేను లేని చోటునకు మిమ్మల్ని పంపుతున్నాను. అక్కడ నేను ఉండను, ఎందుకంటే నేను నచ్చను కదా మీకు. ఇప్పుడు ఎవరైనా ఈ పరిశుద్ధుల మధ్యలో కూర్చోవాలంటే ఒక 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 డ్రింక్ మాస్టర్ని బలవంతం పెట్టి నువ్వుదే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అదే పరిశుద్ధుడిని తీసుకెళ్ళి బార్ షాప్లో కూర్చోబెట్టు, పరిశుద్ధుడికి అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. బార్ షాప్ క్యాండిడేట్ని తీసి ఇక్కడ కూర్చోబెట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఇబ్బంది పడుతుంటాడు. అలాగే పాపాన్ని ప్రేమించేవాడు ప్రభు సన్నిధిని నిలవలేడు, ప్రభువును ప్రేమించేవాడు పాపుల మధ్య నిలవలేడు. కాబట్టి మీరు నన్ను ప్రేమించక పాపమునే ప్రేమించితిరి గనుక అదియు దాని సంబంధులు ఉన్న చోటుకు పొండి. మీరు వానినే కోరుకొని వాని పరిపాలన ఇష్టపడ్డారు గనుక, మీరు నన్ను తృణీకరించారు గనుక, త్రోసివేశారు గనుక, నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు చులకన చేశారు గనుక వాడున్న చోటుకి మీరు పొండి అని వాడున్న చోటుకు పంపిస్తాడు. వాడెక్కడ ఉంటాడు? ఆ ఘట సర్పము, ఆ క్రూర మృగము, ఆ అబద్ధ ప్రవక్త మొత్తం అక్కడ ఉంటారు. ఆడికి జాయిన్ అవుతారు. దాంతో పంచభూతముల లయము, మళ్ళీ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, దాని మీద మళ్ళా నూతన ప్రపంచ నిర్మాణము. ఈసారి జరగబోయే ఆ నిర్మాణంలో యేసయ్యతో పాటు మనం కూడా కూర్చొని ఆ ప్రజలను సృష్టించేటువంటి ఆ సృష్టి కార్యంలో మనము కూడా ప్రభుతో ఏకీభవించి దేవుని జత పని వారమయ్యే భాగ్యం. క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమే పెళ్లి పీఠమ్మా, కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమే పెళ్లి పీఠమ్మా, కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మా. దేవునికి మహిమ. ఇదండి ఫైనల్. ధవళ సింహాసనపు తీర్పు ఎంత ఘోరమో తెలుసా? ఒక్కసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అది రెండవ మరణం. కాబట్టి ఇక్కడున్న బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు పాదాల చెంతకు వచ్చిన బిడ్డలారా, మీలో ఇంకా ఎవరైనా క్రీస్తుని అంగీకరించకపోతే దయచేసి ఈరోజు కొంచెం ఆయన గురించి ఆలోచించండి. ఏ పాపం లేని పరిశుద్ధుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు, త్వరలో రాబోతున్నవాడు, తన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభువుని వెంబడించిన వారిని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ప్రభువుని తెలుసుకొని కూడా ఇంకా రక్షణ పొందకపోతే, షాలేం రాజన్న నువ్వు బాప్తిసం ఇస్తే ఈరోజు నేను తీసుకుంటాను, నేను ఈరోజు నా పాపములన్నీ కడిగేసుకుంటాను, ప్రభు రక్తంలో నేను శుద్ధీకరణ పొందుతాను అనేవారు మీరు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. ఆ చేతులు ఎత్తిన లేచి నిలబడండి సిద్ధమైతే. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును,
సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగని మోకాళ్ళని వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట ఈ తీరును మన యేసయ్య ఎదుట వంగి తీరును యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఫైనల్ గా చెప్తున్నా, ఇది చెప్పకపోతే నా తప్పు, ఇది చెప్పకపోతే నా తప్పు, ఈ పిలుపు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చిన రక్షణను తృణీకరిస్తే నీ తప్పు, నాకు సంబంధం లేదు. ఏసయ్య మునుపు వచ్చాడు, ఆ రాకడను బట్టి సంతోషపడటం మంచిదే కానీ ఏసయ్య రెండవ రాకడకి అందరూ సిద్ధపడటం ఇంకా మంచిది. అలా సిద్ధపడిన వారు, మీ పాపములు కడుక్కోవాలనుకున్న వాళ్ళు, రక్షణ పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడ్డారు. సంతోషం. రండి ముందుకి. పురుషులు ఈ ప్రక్కకు రండి, స్త్రీలు ఈ ప్రక్కకు రండి. త్వరగా వచ్చేసేయండి. ఎవరు రక్షణ పొందగోరుతున్నారో, యేసు ప్రభుకి జీవితంలో చోటు ఇవ్వాలనుకుంటున్నారో, యేసు రక్తంలో పాపాలన్నీ కడిగేసుకోవాలనుకుంటున్నారో రండి, పరిగెత్తండి. దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోకముందే ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలవాడ అగ్నిగుండములో పడవేయబడినని ఉంది. నిన్ను నరకం నుంచి, అగ్నిగుండం నుంచి కాపాడటానికే వచ్చాడు ఆయన. అదే క్రిస్మస్ అంటే. సరదాగా టైంపాస్ కోసం రాలా, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నీ పాపాలు మోయటానికి వచ్చాడు. అది నీకు అర్థమైతే ఆలస్యం చేయటం ఎందుకు? కులానికో మతానికో ఎవరికో భయపడి నీ రక్షణను పోగొట్టుకోవటం ఎందుకు? ఇంకెంతకాలం పాపంలో, ఇంకెంతకాలం శాపంలో, ఇంకెంతకాలం దారుణ జీవన విధానంలో, ఇంకెంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? పరిశీలించుకో. అందరం పైకి లేచి నిలబడదాం. రక్షణకు సిద్ధమైన వాళ్ళు త్వరగా వచ్చేసేయండి, టైం లేదు, ముగిస్తున్నాను నేను.